నీ జర్నీలో నువ్వు షేర్ చేస్తున్నప్పుడు ఇన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ యూ హ్యావ్ డిస్కస్డ్ విత్ మీ డాడ్ బై వాచింగ్ యువర్ మెచ్యూరిటీ, వైడ్ మైండ్ సెట్, ఫోర్ సైట్ అబౌట్ ద ఫ్యూచర్. Really, I was astonished. Sometimes I started tearing also. One fine day I asked you, so many people are coming for summer vacation after completion of first or second sem that. Why don't you? But at the time you have really given a mature answer to me. I thought this fellow is my son only or not. That was great maturity. The words still poking in my heart that. ఎందుకంటే నీ స్పాన్ ఆఫ్ 365 డేస్లో నాకు బాగా కనెక్ట్ అయినటువంటి ఆ రెండు స్టేట్మెంట్స్ డాడ్. నేను అడిగాను, నువ్వు సమ్మర్లో వచ్చారా డాడీ ఏమవుతారు అంటే అక్కడికి ఏం బలగొట్టినాను రమ్మంటావు అని అడిగినావు నన్ను. ఏం బలగొట్టినాను రమ్మంటావు అక్కడికి, మళ్ళీ ఒక 5-6 lakhs ఎక్స్పెండిచర్, అక్కడికి వచ్చి ఏమో మనం సాధించడం లేక వాళ్ళని కలుసుడు వీళ్ళని కలుసుడు, అదొకటి బాగా నచ్చింది. సెకండ్ వన్, న్యూయార్క్ వెళ్ళినాను కార్లో, సెల్ఫ్ డ్రైవింగ్, నీ సొంత కార్లో, కష్టపడి కొనుక్కున్న కార్లో యూ ట్రావెల్ టువర్డ్స్ న్యూయార్క్ టు మీట్ చింటు బాబా అండ్ యువర్ సిస్టర్. బట్ దట్ డే ఆల్సో, అంటే బిఫోర్ ఫ్లయింగ్ టు USA ఫ్రమ్ ఇండియా, you shared with me there was a little bit of what we can say fixed mindset was there with you. So it is somewhat comfort to be with Chintu Baba and sister because they completed their education there itself. So that was your thought because you expected some safety and comfort zone. But whereas after going over there second time you made a visit, by your own car, the span of just 1-2 days again you back to your what we can say abode, nothing but Manchester. I was really shocked and surprised. I asked you, why you did come this much early dad? I think you might have stayed a few more days over there, 7 or 10 days. Then you said, నేను ఇక్కడ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అనుకుంటున్నావా, నేను కాకపోతే ఇంకోటి వస్తాడు ఇక్కడికి పార్ట్ టైం వెళ్ళిపోతుంది అన్న వర్డ్ నాకు చెప్పరావట్లే. కానీ నువ్వు చెప్పిన విధానం, ఆహా, ఒకటే ఇంకా నా కొడుక్కి నేను ఏం రెస్పాన్సిబిలిటీ గుర్తియాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఎస్, అది ఫ్యాక్ట్ కూడా. ఎందుకంటే సమ్మర్లో చాలామంది వెకేషన్ తీసుకుంటున్నారు జస్ట్ టు ఫినిష్, ఇన్ ఆర్డర్ టు ఫినిష్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ ఆర్ టేకింగ్ 18 to 20 months time. But whereas in summer also you attended classes, you even didn't take a single day holiday. That is really crazy. That indicates, అంటే ఏ పేరెంట్ ఏం కోరుకుంటాడంటే, పేరెంట్ రెడీ ఉంటాడు డాడీ సాక్రిఫైస్ చేయడానికి, డబ్బులు పెట్టడానికి, ఏదైనా సపోర్ట్ చేయడానికి. అంటే ఆ బాధ్యత తెలిసిన పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క అదృష్టమే వేరుంటుంది. అందులో తప్పకుండా నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉంటావు. ఎందుకంటే బిగినింగ్ యాన్వర్డ్స్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యు నో వెరీ వెల్ what journey, what experience, what memories are there with me. Because together we traveled, we have shared everything, every personal joke, uncommon things also sometimes we shared, enjoyed. That's why you know very well what is my mindset. But based on that one I felt very happy because my child really didn't want to take a single day holiday even summer also. Decide to utilize whatever the time is going to be, what we can say flexible. మిగిలే 4-5 months again I can go and concentrate on my future profession. ఎందుకంటే జర్నీ అయిపోయింది, ఇంకా చివరి ఘట్టంలో ఉన్నాం మనం. లాస్ట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ జాబ్. దానికి ఏం అవసరం? స్కిల్స్ అవసరం, నాలెడ్జ్ అవసరం, బెస్ట్ ప్లాట్ఫామ్ అవసరం, వర్తి అవసరం. కాబట్టి దాని కొరకు 4 months నేను దాన్ని యూజ్ చేసుకుంటా అన్నటువంటి ఒక ఫోర్ సైట్ ఉంది, చూసినావా? అక్కడ బాగా కనెక్ట్ అయిపోయా డాడీ, అక్కడ కనెక్ట్ అయిపోయా. దట్స్ రియల్లీ awesome and a speechless experience to me and happy to me. If the child is having such kind of a great mindset, I think parent also least bother about his disturbances, hurdles, disappointments, everything. It indicates your maturity dad. అందుకే ఇంకోటి చెప్పావు, బేస్డ్ ఆన్ సిన్సియారిటీ, గుడ్ అటెండెన్స్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ అకాడమిక్స్, డెఫినెట్లీ ఒక సబ్జెక్ట్ని స్వైప్ అప్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది. దట్ ఈస్ ద క్రెడిట్ గోస్ టు యూ. ఐ కెన్ ఈవెన్ షేర్ విత్ ప్రౌడ్లీ టు ఎనీబడి. రియల్లీ చాలామంది వచ్చారు ఇండియాకి, ఈవెన్ నీతో వెళ్ళిన వాళ్ళు, నీకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు వచ్చి వెళ్ళారు. బస్ పీపుల్ యూజ్ టు డిస్కస్ మీ. బట్ నేను వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యా. మై సన్ ఈస్ ఛాలెంజింగ్ పర్సనాలిటీ, డజంట్ వాంట్ టు వేస్ట్. ఎందుకంటే ఎంత కష్టపడితే ఎన్ని రోజులు కలగంటే వచ్చినటువంటి సక్సెస్ డాట్ అది.
నిద్ర లేని రాత్రులు గడిపినాం, కింద పడుకున్నా, ఇంకొకడ పడుకున్నా, ఫంక్షన్ పోవడానికి, ఏదైనా ప్రోగ్రామ్ పోవడానికి, బయటికి రావడానికి మాతో, లేదా మీ ఫ్రెండ్స్తో కలిసి తిరగడానికి కూడా ఆ, ఇబ్బందిగా, షైగా, అంటే తెలియని తప్పేమో చేశామని ఒక ఫీలింగ్. నీ ఎఫర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి, అకాడమిక్ సూపర్ ఉంది, ఇంటర్వ్యూస్లో కూడా అద్భుతంగా అటెండ్ చేస్తున్నాం, ఊహించనంత ట్రెమెండస్ సక్సెస్ మనకి. ఇంకా చెన్నైలో మన ఇంటర్వ్యూ ఫిర్ బీ అక్కడ 1% కూడా సక్సెస్ రేట్ లేదు, తెలిసినా కూడా ఆ 1% నేను ఉంటాను ఒక నమ్మకంతో వచ్చావు సార్. ఐ వాజ్ రియల్లీ వెరీ డిలైటెడ్ దాట్. అంటే ఈ మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం గుర్తు చేయాల్సిన అవసరం లేదు డాడీ. మంచి ఏంటి, చెడేంటి, నేను ఎందుకు వచ్చాను, నా జర్నీ ఎటు వెళ్తుంది, నా ప్రోగ్రామ్ అయినప్పుడు ఏంటి అనేది ఒక్కసారి మనకు భగవంతుడు గుర్తు చేస్తే, మనకు అది విషయం తెలిస్తే జర్నీ వద్దనుకున్న అద్భుతంగా వెళ్ళిపోతుంది నాన్న, వెళ్ళిపోతుంది. సరస్వతి అనుగ్రహంతో ఈరోజు అంత దూరం ట్రావెల్ చేశాం డాడీ, 100%. ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండాలి అన్నప్పుడు సరస్వతితో పాటు అమ్మవారు లక్ష్మి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మన దగ్గర కొంచెం అటు ఇటు ఉన్న చాలామంది హెల్పింగ్ హ్యాండ్స్, స్టిల్ పీపుల్ ఆర్ రియల్లీ సపోర్టింగ్ మీ అలాట్. కాబట్టి better to frame your journey. I don't want to remind, but being a father, out of curiosity, I would like to keep in your notice that, yes, please work hard, improve your skills. You are in the last step, final meet lo unnam dad, Usain Bolt laga. Yes, you are on final platform because it's very important. Already you know very well, you only shared with me, discussed with me. దాని కొరకు ఇంకా సెర్చ్ చేయి సబ్జెక్ట్ కొరకు ఏం కష్టపడ్డా ఈ స్పాన్ ఆఫ్ 2-3 months, వన్స్ యు ఆర్ ప్లేస్డ్ ఆన్ వన్ పర్టికులర్ ప్లాట్ఫామ్, ఇక అది వద్దన్న హ్యాపీగా వెళ్ళిపోతుంది, నువ్వు క్రాక్ చేయగలుగుతావు. ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు. వెళ్ళడానికి ఆలోచించిన నేను, నువ్వు సెట్ అవుతావా లేదా, నీకున్న హెల్త్ పరంగా ఇంకో పరంగా. ఇంకా బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి అంటే డైలీ నువ్వు ఫిట్నెస్ మీద వర్క్ చేయడం అనేది నేను బాగా ఇష్టపడ్డా. ఎవరు కంపెనీ ఉన్నా లేకున్నా ఓన్గా కార్లో కొన్ని కిలోమీటర్లు వెళ్ళి జిమ్ చేయడం, దట్ టు డైలీ. ఏదో రేర్ కేసెస్ యూ మిస్డ్, దట్స్ గుడ్ యాక్టివిటీ. లైఫ్ ఈజ్ గ్రోన్ వెన్ ఇట్ ఈస్ డిసిప్లైన్డ్. మోర్ ఓవర్ మనల్ని ఫస్ట్ రిసీవ్ చేసుకున్న అరవింద్ గారు, విక్కీ కానీ, వీళ్ళంతా కూడా గ్రేట్ పీపుల్. చింటు బావ, ఎవ్రీబడి ఈజ్ రియల్లీ అస్టానిష్డ్ పర్సనాలిటీస్ ఇన్ యువర్ జర్నీ. వన్ సమతక్క అండ్ హిస్ టీమ్ ఆఫ్ మెంబర్స్, really they supported you a lot. Say my personal thanks to them. My chicha, mama, kaka, I don't know their names. Really they were with you like own family, more than that, best friends. Endukante you are having such kind of a good behavior, dad. Yes, that is very important. Good behavior and best attitude is the main weapons in everybody's life, dad. Good behavior does not require any monetary values. It has the power to purchase millions of people, daddy, millions of hearts. ఎందుకంటే లక్షల మంది ప్రేమను చూరగొట్టడానికి అదొక్కటే ప్రధాన కారణం. ఇంకా కష్టపడాలా, లీస్ట్ బాదర్ అబౌట్ మనీ వస్తూనే ఉంటుంది డాడీ. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, కష్టపడి ప్లాట్ఫామ్ సంపాదించుకోవాలా, ఒక టార్గెట్ పెట్టుకొని రీచ్ అయిపోవాలా. సాలరీ తక్కువ వచ్చినా పర్వాలేదు, మనం అనుకున్నంత డాలర్ రూపంలో వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, బట్ వి షుడ్ పాసిబుల్ అవుతుంది మనకి. మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలా, హెల్త్ కాపాడుకోవాలా, సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా, అన్నెసరీ ఇష్యూస్కి దూరంగా ఉండాలి డాడ్. ఎస్, మన పని ఏంటి, మన ప్రాజెక్ట్ ఏంటి, ఎస్ మళ్ళీ లీడ్ చేసి చూపెట్టాలా. అది లీడ్ చేసి చూపెట్టినాం, జీవితానికి ఇంకెంతకన్నా నేనేం ఎక్స్పెక్ట్ చేయ, మిగతానే నేను చూసుకుంటా. ఐఎమ్ హ్యావింగ్ దట్ క్రేజ్ అండ్ కరేజ్. నేను ఎంత వరస్ట్ ఫెలోనంటే, వినాలే, ఎంత వరస్ట్ ఫెలోనంటే, ఇప్పుడు మీ మమ్మీకి టీచ్ చేసిన, మీ అక్కకి చెప్పా, మీ బావాలకు చెప్పిన, మీ అత్తమ్మలకు చెప్పిన, నా ఇంట్లో ఉన్న పరివారం అందరూ నా స్టూడెంట్సే. రామన్న గారు కానీ, రఘుగాడు కానీ, శ్రవణ్ కానీ, మిన్ని కానీ, బన్నీ కానీ, శ్రావణి కానీ, వాడు చింటుగాడు కానీ, అలాంగ్ విత్ యూ ఈరోజు మిస్టర్ హజూర్ వెద్దాగ్ని ఈజ్ ఆల్సో మై స్టూడెంట్. ఇంకా ఎంత వరస్ట్ ఫెలో అంటే, నీ కొడుకు కూడా చదువు చెప్పేంత జీల దమ్మును నేను. కాంప్రమైజ్ గాను 100%. ఐఎమ్ స్టబన్ హ్యూమన్ బీయింగ్. I don't want to compromise with circumstances.
ఐఎమ్ హియర్ టు ఫైట్ విత్ దెమ్. నేను ఏమనుకుంటా అంటే దే ఆర్ ద ఛాలెంజెస్ టు మీ టు ప్రూవ్ మై సెల్ఫ్, టు ఓవర్కమ్ మై సెల్ఫ్, టు బ్రింగ్ అవుట్ మై ఇన్నేట్ టాలెంట్. ఐ డోంట్ వాంట్ కాసేపు బాధపడతా కావచ్చు, కానీ ఎట్లా రావాలా? ఎస్, ఇది ఒక టెస్ట్ అనుకుంటా. నాకు భగవంతుడు ఒక టెస్ట్ ఇచ్చాడు. ఈ టెస్ట్ నేను ఎట్లా, ఎందుకంటే వేర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్ లేకుండా సమస్య ఉండదు డాడ్. బట్ ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను పెరిగిన వాతావరణం, నా స్థితిగతులు నాకు అవన్నీ నేర్పించినవి తెలియకుండానే. ఎందుకంటే అన్నిటికంటే అత్యంత అద్భుతమైనది ఏంటంటే పేదరికం డాడ్. పేదరికం జీవితంలో ఎలా అనుకువగా ఉండాలా, అందరికీ ఎంత అందుబాటులో ఉండాలా, మంచిగా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తారు డాడీ. అన్నీ నేర్పిస్తుంది. పేదరికం లేకపోతే ఇవన్నీ నేర్చుకోడు మనిషి. బాగా గుద్దబలిసి ఉండే డబ్బులు ఉన్నాయనుకో, వాడికి అవన్నీ తెలియదు, లైట్ తీసుకుంటాడు వాడు. ఎందుకంటే కేక్ వాక్లాగా ఉంటుంది వాడి లైఫ్. కానీ జీవితంలో అన్నీ నేర్చుకోవాలంటే మనిషి అనేవాడు పేదరికాన్ని అనుభవించాలి. పేదరికం అనుభవించినప్పుడు ఆ క్రష్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. నో డౌట్ ఎట్ ఆల్ డాడీ. అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ పవార్టీ, నథింగ్ విల్ కమ్. ఒక వ్యక్తిగా ఒక మహానుభావుడిగా షేప్ కాబడాలన్నా, డిజైన్ కాబడాలన్నా, దానికి ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ జస్ట్ పవార్టీ డాడ్. ఐ ఫేస్ ఇట్ దట్ వన్. ఎస్, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. తినడానికి ఇబ్బంది పడ్డాం, ఫుడ్ లేని సందర్భాలు ఉన్నాయి, వండుకోని సందర్భాలు ఉన్నాయి. పాపం దేవత మమ్మీ, ఈవెన్ మై మదర్ ఆల్సో హ్యాస్ డన్ హర్ జాబ్ ఇన్ గ్రేట్ మేనర్. వర్క్డ్ యాజ్ ఏ ప్రైవేట్ టీచర్ ఇన్ చొప్పదండి. She really looked after my both sisters and me a lot. Still also she's looking. It's a great weapon. My mother and father both are, she's only to me. Yes. Yeah. Anyway, నువ్వు చెప్పావు చాలాసార్లు, వై యు ఆర్ బాదరింగ్ అబౌట్ అబ్సెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్. ఐఎమ్ హియర్ నా. నేను వచ్చింది దాని కొరకే కదా అని. అది 100% ప్రూవ్డ్. ఇలానే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా భగవంతుడు ప్రశాంతంగా జర్నీ సాగించాలి మనందరినీ. కుళ్ళు కుతంత్రాలు లేకుండా, అసూయ లేకుండా. వీ హ్యావ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఫైన్ వే. ఎనీవే, టు టెక్సాస్ నుంచి మంచెస్టర్ టు న్యూయార్క్ నుంచి నౌ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫ్లోరిడా, బోస్టన్. వాట్ ఏ స్టేట్స్ యూ హ్యావ్ విజిటెడ్ డాడ్. దాట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్. మేము అట్లా పేపర్లో వినేవాళ్ళం, ఆ మ్యాప్లో చూసేవాళ్ళం ఏంటి అనేది. ఇవన్నీ ఈరోజు నా కొడుకు సందర్శించిండు అంటే ఇట్స్ అ వెరీ ప్రైడ్ మూమెంట్ టు ఆల్ సింహాచలం ఫ్యామిలీ మెంబర్స్ డాడ్. ఎవ్రీబడి కెన్ సే ఎస్, ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో, ఫ్రమ్ అవర్ సింహాచలం ఫ్యామిలీ ఆల్సో. వన్ guy is there, Mr. Rahul Simhachalam. Yes, son of Hari Krishna. Alivelu Manga. Yes, that's enough to me. I can say proudly. Yes, కాంప్రమైజ్ గాను, ఇంకా కష్టపడుతూనే ఉంటా. నా సర్వీస్ ఎంతవరకు వీలైతే అంతవరకు ఇస్తా సమాజానికి. నన్ను నమ్మిన వాళ్ళకి, అంతకన్నా ఎక్కువగా నా స్టూడెంట్స్కి. ప్రతి సందర్భంలో చిన్న అవకాశం వచ్చినా వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఏమి యూజ్ అవుతుంది, వాడు రిసీవ్ చేసుకుంటాడా, చేసుకోడా, ఇంకోటి నాకు అవసరం లేదు. ఎందుకంటే నా నుంచి ఎప్పుడు 100కి 1000% పొరపాటు జరగదు. 100కి 100% ఐ విల్ బీ ఫ్లెక్సిబుల్ టు మై స్టూడెంట్స్ ఇన్ ఎవ్రీ కార్నర్ టు ద ఆర్గనైజేషన్. అన్నిటికన్నా ముఖ్యంగా నేను తల వంచి నమస్కరించాల్సినటువంటి వ్యవస్థ ఒకటి ఎస్విజేసి కాలేజ్ డాడ్. బికాస్ ఆఫ్ దట్ కాలేజ్ రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ దిస్ లైఫ్. ఎస్, ఎస్విజేసి ఈజ్ ఆల్వేస్ my mother, second mother. Absolutely, because of her, right now, by the grace of God, I dared to send over there. I dared to take some exceptional decisions to frame your life, to frame your program lineup, even your sister also. Because of that organization only, Dad. Unless there is SVJC, yeah, your Hari is also not there. Yes, I'm always indebted to my Venkateshwara Junior College, especially Lord Venkana and his Parivar, Samasta Parivaraya Sarva Divya Mangala Vigrahaya Srimate Narayanaya Namaha. Sarvam ఆయన పదహార విందార్పణమస్తు డాడ్. నీ సక్సెస్, మా కష్టం అన్నీ కూడా స్వామివారికి అప్పగిస్తున్నాం. ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు తిరుపతి వెళ్ళిన దర్శనం లేకుండా, అద్భుత దర్శనం లేకుండా భగవంతుడు నన్ను ఇక్కడికి పంపలే. ఎప్పుడు పోయినా హీ హ్యాస్ గివెన్ బ్లెస్డ్ మీ లైక్ దట్. ఎందుకు ఆ స్వామికి
ఆ అంశం ఉన్నట్టుంది నా మనసులో, నా జన్మ నక్షత్రంలో. సహకరించిన అన్ని రకాలుగా సహకరించారు చాలామంది మనకి. వాళ్ళ పేరందరూ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఎవరైనా మిస్ అయితే వాళ్ళు బాధపడతారు కాబట్టి చెప్పట్లే. బట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉంటా డాడ్. ఎవరైతే నీకు గుర్తున్నారో 1-2 డేస్ టైం తీసుకొని పర్సనల్గా అందరికీ కాల్ చేయి గుర్తుపెట్టుకొని. మన కృతజ్ఞత మర్చిపోవద్దు. మనిషి ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే తిన్న రేవు మరవనప్పుడు. వెదర్ వీఆర్ హ్యావింగ్ థ్యాంక్ఫుల్ నేచర్ డాడ్, ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంటాయి. ఎస్ ఎస్ ఎనీవే, దిస్ ఈజ్ రియల్లీ గ్రాండ్ ఫీలింగ్ టు మీ. షాంపెన్ ఇట్లా చిమ్మి తాగాలని ఉంది కానీ నో వే. యా, లక్ ఏంటంటే చూడ్డాడి అయ్యప్ప స్వామి రోజే నీ జర్నీ సక్సెస్ఫుల్గా నీ గమ్యానికి రీచ్ అవుతావు. నువ్వు ఎంఎస్లో వెళ్ళడం కూడా అప్పుడే జరిగింది. ఇవన్నీ కనెక్టివిటీ ఉన్నాయి లార్డ్ అయ్యప్పతోటి. అందుకే ఆ మహానుభావుడికి అద్భుతమైన ఓంకార శ్లోకం ఉంది కదా. అందుకే స్వామి అంటాడు, తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించే హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓంకార రూపం జ్యోతిస్వరూపం పంపానది తీరం శ్రీభూతనాదం శ్రీదేవదేవం చతుర్వేదసారం శ్రీధర్మశాస్త్ర శిరసా స్మరామి శ్రీధర్మశాస్త్ర మనసా స్మరామి. భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. అశ్యామ కోమల విశాలతనం విచిత్రం వాసోపవానరుణోత్పలదోమహస్తం ఉత్తంగరతనమకుటం కుటిలాగ్రకేశం శాస్తారం ఇష్టవరదం శరణం ప్రపచ్చే. ఎనీవే, దిస్ ఈజ్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఒకటి అనిపిస్తుంది, ఈ క్షణం జర్నీ ఆగిపోయిన ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు అప్పచెప్పిన 2 బాధ్యతల్ని నాతో అయినంతవరకు నేను 100% ఫుల్ఫిల్ చేయడానికే ప్రయత్నం చేసిన డాడీ. అది సంపూర్ణంగా అయినా కాకపోయినా దాట్స్ క్రేజీ టు మీ, ఆల్వేస్ క్రేజీ. ఐఎమ్ వెరీ ఇండెటెడ్ టు గాడ్ అండ్ ఎవ్రీబడి those who have extended their sincere concern and love and affection, helping hand in every manner. I'm always thankful to them. Anyway, that's great to me. Even I can't say in words that much happiness still I possess that regarding your success. What a great achievement you have done. Every child is doing that one. That will be different, but it's my personal journey. ఎందుకంటే పేరెంట్ అయినా కష్టపడుతున్నా అక్కడ దాకా పోతాం. బట్ నేను ఐ వుడ్ లైక్ టు గో విత్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ గో విత్ సమ్ అదర్. ఎనీవే, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ న్యూస్ డాట్ 100% I am not supposed to again remind you your duty, responsibility, this and that. A lot of maturity I am witnessing from your side that while you are talking regarding discussion and everything. It's a good news. Anyway, keep like that one. ఇంకా ద బెస్ట్ వేలో లీడ్ చేద్దాం. ఇంకా చాలా టైం ఉంది డాడ్ లైఫ్కి. ఒక్క విషయంలో అదృష్టవంతంగా ఫీల్ అవ్వాలి ఎప్పుడు. ఏంటంటే ఫిజికల్లీ వీఆర్ ఏబుల్ పర్సనాలిటీస్ డాడ్. కళ్ళు లేక, మాట్లాడలేక, నడవలేక, పాపం భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక, ఏ పని, సొంత పని కూడా, నేచర్ కాల్ని కూడా స్వతహాగా పూర్తి చేసుకునే అవకాశం లేక చాలామంది అభాగ్యులు ఈ సమాజంలో ఉన్నారు డాడీ. వాళ్ళతో కంపేర్ చేస్తే 1000 కోట్ల అదృష్టవంతులం మనం. 1000 కోట్ల అదృష్టవంతులం. అన్ని ఆర్గాన్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయి. దున్నపోతూ పర్సనాలిటీ ఇచ్చిన దేవుడు నా లాంగ్వేజ్లో. పనిచేయకపోవడం అనేది మన చాతగానితనం, నెగ్లిజెన్స్. రీజన్స్ వెతుకోవద్దు. పని చేయాలి, కష్టపడాలి. ఫలితం కొంచెం అటు ఇటు వస్తుంది. రాకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటైతే రీచ్ అవుతుంటాం కదా. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఏ పాసింగ్ మినిట్ అట. మిస్ అవుతూనే ఉంటుంది క్షణం. గతం ఎంతో ఉందట, భవిష్యత్తు కూడా ఎంతో ఉంటుందట. కానీ వర్తమానం ఒక క్షణమే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మన కొరకు ఆగదు కదా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు.
సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే గదరా ఆయుధము. విజయము నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు. లల్లా లా 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 లా. మంచోడివా చెడ్డోడివా ఏ కులము నీదని అడగదు, ఉన్నోడివా లేనోడివా ఏ మతము నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దయదాక్షణ్యాలే ఉండవు. ప్రేమ జాలి చూపదు, దయదాక్షణ్యాలే ఉండవు. లా 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 లా. మన కాంపిటీషన్ అంతా కాలంతో నడవాలి డాడీ. అన్నీ వచ్చిరాని సాగులు, లేమ్ రీజన్స్ వెతుకోవద్దు. అది కామన్గా ఉండే ఉంటుంది జర్నీలో. రీచ్ కావాలా, టార్గెట్ రీచ్ కావాలా. మనం నటిస్తున్నామా, జీవిస్తున్నామా, మనకు సహాయపడ్డ వాళ్ళ కొరకు మనస్ఫూర్తిగా ఉన్నామా అనేది మన అంతరాత్మ. జన్మనిచ్చిన అమ్మకు కూడా తెలియదు డాడీ. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు కూడా షీ కాంట్ ఎక్స్పెక్ట్ వెదర్ యు ఆర్ రియల్ ఆర్ నాట్ అనేది, యు ఆర్ జెన్యున్ ఆర్ నాట్ అనేది. బట్ యువర్ కన్సైన్స్ ఆల్వేస్ కమ్యూనికేట్స్ విత్ యూ. నీ ఆత్మ నీతో ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. నువ్వు నటిస్తున్నావా, బిల్డప్ ఇస్తున్నావా, జీవిస్తున్నావా, ఏం చేస్తున్నావు అనేది. దానికి ఆన్సర్ చెప్పుకోవడం మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వద్దన్న జర్నీ ప్రాపర్గా వెళ్ళిపోతుంది. కరెక్షన్ ఇస్తూనే ఉంటుంది డాడీ. అది కాకుండా అన్నీ అవాయిడ్ చేసుకొని ఏదో కుంటి సాగులు వెతుకుతూ ఉంటారు జనాలు. వాళ్ళు అప్పుడప్పుడు రీజన్స్ చెప్తూ ఉంటే వాళ్ళ సమస్యలకి నేను నవ్వుతా. ఎందుకంటే కాము ఉంటా చేతులు కట్టుకొని. ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా, లేకపోతే ఎక్స్టెంపర్గా ఏదైనా డిస్కస్ చేస్తున్నా, మనీ గురించి కానీ, పొలిటికల్ గురించి కానీ, వాళ్ళ సోషల్ స్టేటస్ గురించి కానీ, ప్రోటోకాల్ గురించి కానీ, వైల్ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ మీ, జస్ట్ ఐ వుడ్ లైక్ టు బీ సైలెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నేను అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు భగవంతుని ఆశీర్వాదంతో ఐఎమ్ హ్యావింగ్ రిలేషన్ విత్ దోస్ పీపుల్. ఐ నో వెరీ వెల్ దర్ మైండ్ సెట్ అండ్ దర్ బాడీ లాంగ్వేజ్, హౌ దే ఆర్ బిహేవింగ్, వాట్ ఈస్ దర్ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ. Even in number of people are there, almost all 8+ IAS officers are there in touch with your dad. Even 3 to 4 members IPS officers are there, and remaining category also there with me. Because now and then I would like to communicate with them, talk to them. Because of my sincere attitude only, they are giving that much importance to me. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను ఎప్పుడు కూడా ఉచిత సలహాలు వాళ్ళకి ఎప్పుడు ఇవ్వలే. వాళ్ళు చెప్పిన దాన్ని వింటూనే అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి నచ్చిందే మాట్లాడుతూ ఉంటాం. బట్ జెన్యున్గా వాళ్ళు ఏదైనా అడిగితే ఇదంతా నువ్వు కాముగా ఉంటున్నావు అంటే మాకేదో ఇబ్బంది అనిపిస్తుందని నరహరి సార్ కానీ, స్మిత మేడం కానీ, ఇంకోళ్ళు డిస్కస్ చేస్తుంటే అప్పుడు మాత్రం డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్ దెమ్. నేను డైరెక్ట్ చెప్పకపోయినా ఐ వుడ్ లైక్ టు సెండ్ ఎవ్రీ వట్ వీ కెన్ సే అల్టర్స్, నథింగ్ బట్ చేంజెస్ ఇన్ దర్ డైలీ లైఫ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ఫ్యామిలీ వే, దట్ టు ఇన్ మెసేజెస్ దాట్. అది 100% ఎక్కడ తగ్గేది లేదు. కాబట్టి మన ఆత్మకి, మన అంతరాత్మకి మనం ఆన్సర్ చేసుకున్న రోజు తప్పకుండా సక్సెస్ అవుతాం డాడీ. అట్లా నువ్వు రియలైజ్ అయినావు కాబట్టి ఈరోజు ఎన్ని రకాల హార్డిల్స్ వచ్చినా ఫేస్ చేసినాం. అప్పుడప్పుడు హ్యూమన్ బీయింగ్ అవుట్ అనుకుంటాం, ఇవన్నీ మనకే వస్తాయి కష్టాలు, ఇబ్బందులు, బాధలు. డాడీ నేను దురదృష్టవంతున్నా, నువ్వు ఏడ్చినావు ఢిల్లీలో మనం మిస్ అయినప్పుడు. ఈవెన్ నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తున్నది ఏంటంటే, హైదరాబాద్ మనం ఎంబసీకి వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు డిస్కస్ చేసిన ప్రతి సందర్భం కూడా నా మనసులో ఇట్లా ఉండిపోయింది. నేను అడిగా నేను మనస్ఫూర్తిగా, డాడీ నేను రావడం ఎందుకో నీకు శుభసూచకంగా అనిపించట్లేదు, అశుభంలాగా కనిపిస్తుంది డాడీ. ఇంకెవరన్నా నీ లక్కీ ఫ్రెండ్ కానీ ఎవరన్నా తీసుకొని పో, నీకు ఎవరైతే అదృష్టాన్ని ప్రసాదిస్తారంటే నువ్వు సీరియస్ అయినావు, తలకాయ రుద్దునా, తమాషా చేస్తున్నావా, మైండ్ పనిచేస్తారా, అది రాకుండా మంచిదే. నాకు ఎక్స్ట్రా చేయకు, మనం ఇద్దరే పోదామని. వాస్తవంగా నీ జర్నీలో ప్రతి సందర్భంలో నేనే ఉన్నా, ఒక నీ గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు తప్ప. రైట్, ఎవ్రీ టైమ్ ఐ వాజ్ దేర్ విత్ యూ డాడ్. అది ఇప్పటికీ నాకు గుర్తు. ఈవెన్ ఇద్దరం పోయినాం హైటెక్ సిటీలో రూమ్ తీసుకొని ఉంటే నైట్ 3 గంటల వరకు కూడా మనం నిద్రపోవట్లే. నువ్వు నిద్రపోలే, నేను పోలే. ఇక నువ్వు ఎంత టెన్షన్ ఫీల్ అయినావు నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతా. ఎర్లీ మార్నింగ్ లేచి నేను కిందికి వెళ్తూ ఉంటే, ఎందుకు మళ్ళీ సెంటిమెంట్ దిగుతున్నావా అన్నావు. నేను స్నానం చేసి టెంపుల్కి వెళ్ళిన. కానీ కారులో వెళ్తున్నప్పుడు 5 kilometers డిస్టెన్స్ ఐ థింక్ ఫ్రమ్ అవర్ అబౌట్ టు డెస్టినేషన్ ఎంబసీ. అప్పుడు మాట్లాడిన వర్డ్స్ నా కెరియర్లో ఎప్పటికీ
నా మనసులో రాయబడి ఉంటాయి డాడీ. నువ్వు చెప్పావు డాడీ ఒక విషయం అడుగుతా చెప్పు అన్నావు. ఏంటి? ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నాం. సక్సెస్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి అని ఒక ఉద్వేగమైనటువంటి భావంతో వ్యక్తీకరించిన నీ వర్డ్స్ని. సక్సెస్ అయితే ఏంటి డాడీ, కాకపోతే అంటే నువ్వు ఎంత డెన్సిటీని బేర్ చేస్తున్నావు, ఎంత బరువును మోస్తుంది నీ గుండె అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిన డాడీ. అప్పుడే నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు, కానీ కళ్ళపడి నీళ్ళు తిరిగినాయి. బట్ ఐ హ్యావ్ సాటిస్ఫైడ్ యూ. లైట్ తీసుకోరా పోయి. సక్సెస్ అయితే అమెరికా పోతావు, సక్సెస్ అవుతాం, అమెరికా పోతావు. ఇన్ కేస్ అది 1% ఆస్ట్రేలియా వెళ్తావు డాడీ, నేను హ్యావ్ ప్రూవ్డ్ యూ. కానీ నువ్వు ఎంబసీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి బయటికి వచ్చిన 2.5-3 గంటలు బా నరకం ఎలా ఉంటుందో చూపెట్టండి దేవుడు నాకు. టెన్షన్. ఎందుకంటే చాలామందిని చూస్తున్నా, సక్సెస్ అయ్యి వస్తున్న వాళ్ళ పిల్లల అహాభావాలు, బాధపడుతూ వస్తున్న పిల్లల అహాభావాలు, సక్సెస్ అయినా ఫెయిల్ అయిన తల్లిదండ్రుల బాధ చూస్తూ ఉంటే బాగాను అమ్మాయిని అమెరికాకు నామంట రాకపోయి ఏం అమెరికా పోయి ఇది పిచ్చకుండా. మరి డబ్బులు పెట్టాలి, చదువుకోవాలి, లక్షలు డిపాజిట్ చేయాలి. పిచ్చకుండా 1-2 మినిట్స్లో స్టూడెంట్ని సక్సెస్ని అసెస్ చేస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ జెన్యూన్ అని బాధ అనిపించింది అది. అక్కడ అందరు ఏడ్చుడే. దాట్స్ రియల్లీ అది ఇప్పుడు కూడా కళలు తిరుగుతూ ఉంటుంది ఆ ఎంబసీ. నాకంతా తల్లిదండ్రులు అయితే రోడ్ల మీదనే కావాల్చుకొని ఏడుస్తుంది. ఈవెన్ మనం కూడా వీఆర్ ఆల్సో హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్. ఐ ఆల్సో హగ్ యూ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. ఈవెన్ నువ్వు ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా నేను గోలించండు దేవుడు. నీలో ఉన్నటువంటి అన్ని కర్మను అంతా తీసేసిండు. వీసా లేట్ రావడం, స్టాంపింగ్ లేట్ రావడం, కాలేజ్ టైం రోజే నాకు ఇంటర్వ్యూ కావడం, ఇవన్నీ చాలా ఇన్సిడెంట్స్ని నేను దాటుకొని బయటికి వెళ్ళాను. కాబట్టి వృధా పోవద్దు, నీ సక్సెస్ వృధా పోవద్దు, నీ కష్టం వృధా పోవద్దు, నీ ప్రయాణం వృధా పోకూడదు డాడీ, పోకూడదు. ఇవన్నీ రిమైండ్ చేసుకోవాలా, రిక్యాప్ చేసుకోవాలా, స్ట్రెంథన్ కావడానికి. ఎక్కడ జర్నీ స్టార్ట్ చేసినా ఎన్ని హార్డిల్స్ని ఓవర్కమ్ చేస్తే నేను ఇక్కడ దాకా వచ్చాను అనేది పర్సనల్లీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ దోస్ థింగ్స్ డాడ్. You never keep aside. Every day, every minute, every second, you should recollect and remind them. These are the things. Even flight ఎక్కేంత వరకు కూడా నేను జర్నీ చేస్తున్నప్పుడు ఈవెన్ యు ఆర్ నాట్ దేర్ విత్ మీ, కదా. మనం ఆన్ ది వేలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లైసెన్స్ తీసుకొని జర్నీ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇన్ని హార్డిల్స్ ఫేస్ చేస్తే అక్కడికి చేరుకున్నాడు డాడీ. కాబట్టి ఆ కష్టం వృధా పోవద్దు నాన్న, ఆ కష్టం వృధా పోదు కూడా. యు ఆర్ హ్యావింగ్ దట్ మెచ్యూరిటీ విత్ యూ. కానీ గుర్తు చేసుకోవడం ఏంటంటే అప్పుడప్పుడు తెలియకుండా మనుషులం కాబట్టి కొంచెం తెలియకుండానే ఒక ఈగో వస్తుంది, ఒక ప్రౌడ్ మ్యాన్ వస్తుంది, కొంచెం తెలుగులో మొరట్లో గుద్దబల్బు వస్తుంది. దాంతో అన్ని సమస్యలు తయారవుతూ ఉంటాయి. మన మూలం మర్చిపోని రోజు సక్సెస్ వెళ్తూనే ఉంటుంది డాడీ. సక్సెస్ టచ్ చేసింది నేను ఆల్రెడీ టచ్ చేసింది కాబట్టి ఈరోజు ఇవన్నీ క్రాక్ చేస్తూ పోతున్నాం. ఇట్స్ గ్రేట్ వన్ డాడ్. ఇంకా రిక్వైర్మెంట్ ఏంటి అనేది మంచిగా ప్లానప్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ప్రాపర్ పేపర్ తీసుకొని లైఫ్ డిజైన్ చేసుకో. ఏం చేయాలా, ఇంకేం నేర్చుకోవాలా, ఛాలెంజింగ్ అనుకున్నదాన్ని ఇంకా కష్టపడి నేర్చుకో డాడ్. ఎందుకంటే ప్లేస్మెంట్ ఎన్ని వింగ్స్ ఉంటే అన్ని వింగ్స్ని ఓపెన్ చేయ డాడ్. నేను కూడా ట్రై చేస్తా నాకున్న పరిచయాలలో. ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు డాడీ. మొహమాటం అవసరం లేదు. మనం బ్రతకడానికి పోయినాం అక్కడికి, గుర్తుపెట్టుకోవాలి. బ్రతికి ప్రూవ్ చేసుకోవడానికి పోయినాం కాబట్టి ఎవరు XY పర్సన్ ఎవరు మనకు టచ్లో ఉన్నా, ఎవరు ఎగ్జిస్టింగ్లో ఉన్నా వాళ్ళందరికీ మెయిల్ చేయాలా, వాళ్ళ నోటీస్లో పెట్టాలా. అవకాశం ఉంటే చూడండి అండి. ఒక 100 మందిని టచ్ చేస్తే ఒక్కసారి 100 మందిలో 100 ఆప్షన్స్ ఉన్నా మనం ఒకే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం డాడీ. అంటే జాబ్ కూడా మనకు ఒకటే అవసరం కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతాం. అడగంది బెటర్ డాడీ. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అమ్మ పెడుతుంది కావచ్చు, ఎందుకంటే ఆమెకు తెలుసు కాబట్టి. కానీ సమాజంలో గుర్తు చేయాలి, ఎవడు బిజీ వాడికి, ఎవడు లొల్లి వాడికి, ఎవరిని గొక్కుందామని తీరని సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాడు. మన గురించి ఎందుకు అడుగుతాడు, మనకు అవసరం లేదు కదా, మనము అంత రిస్క్ తీసుకోండి ఎందుకన్న ఫీలింగ్గా ఉంటుంది డాడీ. మన అనుకున్నటువంటి బంధువులకు కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిసారి టచ్లో ఉండాలా. నువ్వు సక్సెస్ఫుల్ కావాలా, అవుతావు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. చాలా గర్వపడుతున్నా. మా నాన్న నీలో నాకు అనిపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ టియర్స్ వెన్ ఐ జస్ట్ రిమైండింగ్ మై ఫాదర్ డాడ్. మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ రియల్లీ వండర్ఫుల్ పర్సనాలిటీ. చాలామంది చెప్తూ ఉంటారు మా నాన్నతో పరిచయం ఉన్న వాళ్ళంతా.
చాలా గొప్పవాడు మీ ఫాదర్, ఒక మంచి ప్రొఫైల్, ఫ్యామిలీ ఫీలింగ్ ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవంగా మా నాన్నను అవమానించిన వాడు కానీ చెడుగా మాట్లాడిన వ్యక్తి ఎవరు లేరు. ఈవెన్ మా చిన్నాన్న మా నాన్నకి ఒక బెస్ట్ తమ్ముడుగా ఉండేవాడు. అందరు చెప్తూ ఉంటారు, ఈజ్ ఎ మెడికల్ హెల్త్ ఆఫీసర్, DMHO రిటైర్డ్. అంటే అన్న అంటే అంత ప్రాణంగా ఉండేవాడు. మా నాన్న మిడిల్ మ్యాన్. మా నాన్నకన్నా పెద్దవాడు ఎడ్డి కొండయ్య, ఈజ్ ఏ డెఫ్ అండ్ డమ్. ఆయన కూడా నాన్న అంటే భక్తితో ఉన్న భయం. మా అత్తమ్మలకు కానీ, మా నానమ్మకి కానీ, మా తాతకు కానీ. అంటే ఇంట్లో చదువుకున్నటువంటి ఫస్ట్ మెచ్యూర్ సక్సెస్ఫుల్ గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ చొప్పదండి మండల్ ఈజ్ యువర్ తాత మిస్టర్ సింహాచలం రంగయ్య. ఎస్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మై ఫాదర్ ఈజ్ అ ఫస్ట్ గెజిటెడ్ ఆఫీసర్. నథింగ్ బట్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ అ ఫస్ట్ గెజిటెడ్ ఆఫీసర్, ఫాలోడ్ బై మై చిన్నాన్న ఈజ్ ఆల్సో. బోత్ ఆర్ గెజిటెడ్ ఆఫీసర్స్. దే వర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ డాడీ. వాళ్ళకి బ్యాక్గ్రౌండే లేదు, ప్లాట్ఫామ్ లేదు. పౌరోహిత్యం మీద జీవించాల్సిన సందర్భంలో మా నాన్నమ్మ వాళ్ళని చదివిస్తే వాళ్ళిద్దరు సక్సెస్ఫుల్ ఆఫీసర్స్గా. ఎస్, యువర్ గ్రాండ్ ఫాదర్ మిస్టర్ సింహాచలం రంగయ్య, ఆయన నేను సర్వీస్ బుక్ చూసా. ఆయన లాస్ట్ ప్రమోషన్ ఏంటి అంటే డిప్యూటీ కలెక్టర్. ఎస్, డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్, రిటైర్మెంట్కి వచ్చే సందర్భం ఉంది అనేది అందులో ఉంది. మా నాన్న 1973 నా బర్త్డే, 76 ఐ థింక్ తను పాస్ అయిపోతూ ఉన్నప్పుడు ఆయన శాలరీ ఆ సమయంలో ఒక గవర్నమెంట్ టీచర్కి వచ్చే జీతం 70 రూపాయలు. బట్ వెరైజ్ మై ఫాదర్ రిసీవ్డ్ 1000 శాలరీ డాడీ. ఇట్ వాస్ దేర్ ఇన్ మై డైరీ. 70 రూపాయలు గవర్నమెంట్ టీచర్ తీసుకుంటే 1000 రూపాయల శాలరీ. ఐ థింక్ సిటీఓగా, కోఆపరేటివ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా, సిఇఓగా తీసుకున్నటువంటి సందర్భం. తనతో తన కాంటెంపరీ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ గుర్తు చేస్తుంటారు, రంగన కొడుకు నువ్వు, రంగన కొడుకు అని. నాకు చూసే భాగ్యం భగవంతుడు ఇవ్వలే. బట్ యు ఆర్ దేర్ విత్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి డాడీ. వీఆర్ హియర్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్. మన ఫ్యామిలీకి ఇవ్వాలి, చాతనైతే సొసైటీకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే సొసైటీ కదా మనం ఇప్పటిదాకా ఇలాగే తీసుకొచ్చింది. సొసైటీ మీన్స్ ఇప్పుడు చాలామంది మనకు సర్వీస్ చేశారు, హెల్ప్ చేశారు. వాళ్ళంతా కూడా సొసైటీలో ఒక భాగం డాడీ. తప్పకుండా సక్సెస్ అవుతావు. ఐ హోప్ యూ కెన్ క్రాక్ దాట్. చాలా టైం తీసుకున్నా, నేను ఏం మాట్లాడాలా అని అనుకున్నా స్టార్ట్ చేస్తున్నప్పుడు. నా దగ్గర సబ్జెక్ట్ లేదు, మూడ్ లేదు, ఏం చెప్పాలి నా కొడుకు, హౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ కన్క్లూషన్ టు దిస్ వన్ తెలియకుండానే ఆల్మోస్ట్ 1 hour అయిపోతాను. యా, నేను ఇష్టమైనటువంటి, నేను నాన్నగా చూసినటువంటి ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆయననే అనుకునేవారు మా నాన్న అని. అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం ధనుజ మనకృషానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరానమదేశం రఘుపతి ప్రియభక్తం వాదజాతం నమామి గోష్పాదికృత వార్షిం మష్కీయుక్త రాక్ష రామాయణ మహాత్మ వందే నీలాత్మజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షాంతకం శ్రీ గురుచరణ సరోజ రజనిజమను ముకుర సుధారి నవరాజ రఘువర బిమలదాయక ఫలచారి బుద్ధిహీనుతను జానకి సుమిర పవన కుమార బలబుద్ధి విద్యాదేహము కలశ వికార హనుమానంజన సుమో వాయుపుత్రో మహాబల రామేష్ట పాల్గుణసక పింగాక్షమిత విక్రమ ఉదతిక్రమణేచ్చవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్ప ద్వాదశైతాని నమాని కపీంద్రస్య మహాత్మనం స్వాపకాలే పటే నిత్యం యాత్రకాలే విశేషతే తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే తచ్చం యోరారుణీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపతహే దైవీ సుస్థిరస్తు నాం సుస్థిర్మానుషేభ్యాం ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నోస్తు దిపదేశం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. అశ్వధాయి ఘోదాయి ధనధాయి మహాదనే ధనమేరుషతాం దేవి సర్వకామాక్ష దేహి మే పుత్రపౌత్ర ధనం ధాన్యం అస్తశ్వాదిగవేరదం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతుం కరోతు మాం. శ్రీవర్చస్సమాయుష్యమారోగ్యమవిదాత పవమానం మహీయతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఆయురారోగ్యమస్తు అష్టైశ్వర సిద్ధిరస్తు ధనకనక వస్తువాన సిద్ధిరస్తు
సుస్థిరస్తు పుష్టిరస్తు సౌభాగ్యమస్తు సౌశీల్యమస్తు ఆజన్మాంతం వంశాభివృద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఇష్టదేవత అనుగ్రహ సిద్ధిరస్తు ఆ అమ్మవారి అనుగ్రహ సిద్ధిరస్తు స్వామివారి అనుగ్రహం అఖండ సిద్ధిరస్తు డాడీ శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే వన్స్ అగైన్ ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ నాట్ కంగ్రాచులేషన్ థ్యాంక్స్ టు యూ బికాస్ ఆఫ్ యూ రైట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ డాడ్ వెరీ హ్యాపీ ఈ టవర్ ఎంత అద్భుతంగా ఉందో పొడుగ్గా అంత సంతోషంగా ఉన్నాను నేను అంటే ఇట్ ఈస్ టచింగ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ద స్కై మై హ్యాపీనెస్ మై ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో జస్ట్ టచింగ్ ద స్కై అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఈస్ దేర్ విత్ మీ జస్ట్ దిస్ ఈజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ గాడ్ unknowingly he has provided this object to me to show, to express, to compare. This is always my happiness. Anyway, may God bless you. Love you, Dad. May Bangaram. Thank you so much. Have a great time.